then he will be in health. Then how we can treat the miasms? Okay, it will come in another session. But Master Hanuman, find out the obstruction is coming in the miasms. Miasms ఉండడం వల్ల వైద్యం మళ్ళీ రిపీట్ అవుతుంది, దానికి వైద్యం చేయాలి అని చెప్పినమాట ఈ అభ్యాసంలో. ఇంతవరకు మనం చదువుకున్నాం. దెన్ 3 miasms. సోర అనేది చర్మ వ్యాధిని అంటిపెట్టి చిన్నప్పటి నుంచి చిన్న ర్యాషెస్ వచ్చాయి. వాడి నాపి పాడి పెట్టింటారు, మనకి ప్యాడ్ పెడతారు కదా, దానివల్ల ర్యాష్ వస్తుంది. మనకి ర్యాష్ ఎందుకు వచ్చిందంటే ఆయింట్మెంట్లు పెడతారు, నాపి ర్యాష్ పెట్టంగానే వాడికి కొన్ని రోజుల తర్వాత జలుబు దగ్గులు వస్తాయి, కొన్ని రోజుల తర్వాత న్యూమోనియా వస్తుంది, కొన్ని రోజుల తర్వాత ఆస్మా వస్తుంది. ఇంకా కొంచెం పెరిగి ఇంకా వర్షం బాగా పడితే అంటే కొన్ని ఎక్సైటింగ్ గాజులు ఇవన్నీ కలిపి టెన్షన్స్ ఇవన్నీ వచ్చేవరకు షుగర్, తర్వాత బీపీ. అంటే షుగర్ బీపీ డైరెక్ట్ రాలేదు, చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చేసిన పొరపాటు అనమాట. అది చర్మ వ్యాధి నడిచిపెట్టడం వల్ల అక్కడ డిసీజ్. దానికి కాదు సోర. చర్మ వ్యాధి నడిచిపెట్టిన తర్వాత ఆ పునాదుల మీద వచ్చే బిల్డింగ్ సోర. ఓకేనా? సోర అర్థమైందా? నెక్స్ట్ సుఖ వ్యాధులు ఉంటాయి. గనేరియా అనేది సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. అయితే ఆ వంశంలో ఎవరో అబ్యూస్ అంటే ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించడం వల్ల ఆ వంశం మొత్తం కూడా సఫర్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఒకసారి మళ్ళీ చెప్తున్నా, ఒకరు చేసిన పొరపాటుగా వంశం మొత్తం సఫర్ అవుతుంది. ఎస్పెషల్లీ సైకోసిస్ అండ్ సిఫిలిస్. అందుకని ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా దానివల్ల గనోరియా వల్ల సైకోసిస్ అనే వ్యాసం వస్తుంది. తర్వాత సిఫిలిస్ సిఫిలిస్ అంటే జెనిటల్స్ నుంచి చీము రావడం ఇవన్నీ ఉంటాయి. సిఫిలిస్ వ్యాసం ఉంటుంది, సిఫిలిస్ రోగం ఉంటుంది. దాన్ని అణచిపెట్టడం వల్ల సిఫిలిస్ వ్యాసం వస్తుంది. వీటి యొక్క మళ్ళీ సిమ్టమాలజీ అంతా వేరు ఉంటుంది. వీటిని అణచిపెట్టడం వల్ల డిసీజ్ వస్తాయని అని చెప్పడం జరిగింది. ఓకే, ఎందుకంటే ఫండమెంటల్ కనుక మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. విల్ గో ఫర్దర్ అగైన్ టు అవర్ హోమియో ఫస్ట్ రైట్. చాలా రోజులు అయింది కదా, 10 days అయింది, మర్చిపోయినాము. మర్చిపోయినట్టయింది. గుర్తు చేసుకుందామా ఒకసారి? పర్లేదు, అన్మ్యూట్ చేసుకొని మళ్ళీ ఏమంటే మ్యూట్ చేయండి. గుర్తు చేసుకుందామా? సరే. ఎందుకంటే ఈ బేసిక్స్ మనకు పడితే బాగుంటుంది, బాగా వస్తాయి మనకి సబ్జెక్ట్. ఇంజురీస్, టైప్స్ ఆఫ్ ఇంజురీస్ చెప్పండి ఫాస్ట్. అందరు ఒక్కొక్కరు చెప్పండి, చెప్పుకుంటారండి. ఎవరని ఏం లేదు. అన్మ్యూట్ కానీ మ్యూట్ కానీ, అన్మ్యూట్ కానీ మ్యూట్ కానీ. మళ్ళీ కముకు దెబ్బలు, గుడ్. కముకు దెబ్బలు, స్ట్రెయిన్స్, లీనియర్ ఇంజురీస్. ఒక్కొక్క రోడ్ చెప్పండి సార్, ఒక్కొక్క రోడ్ చెప్పండి. లీనియర్ ఇంజురీస్. ఓకే, లీనియర్ ఇంజురీస్. ఓకే, లోతులేని గాయాలు. సూపర్ఫిషియల్ డిసీజ్, గుడ్. ఇంకా ఇంకోరు బెనుకులు, స్ప్రెయిన్స్, గుడ్. ఇంకా పంక్చర్డ్ ఇంజురీ, ఫ్రాక్చర్స్. ఓకే, ఇంకా పంక్చర్డ్ ఇంజురీస్, గుడ్. లీనియర్ ఇంజురీస్, అన్ఆక్సిజన్ హోస్టియరా, అబరేషన్స్. ఒక నిమిషం, 1 minute మీరు చెప్తుండండి.
Okay, sorry for the interruption. Okay, I am clear now. Am I audible? ఇట్లా పెట్టండి చాలు. ఓకే చెప్పండి. టైప్స్ ఆఫ్ ఇంజురీస్ అయిపోయింది. టైప్స్ ఆఫ్ ఇంజురీస్ కి ఫస్ట్ లాస్ట్ సెషన్ లో ఏం చెప్పుకున్నా చెప్పండి. లీనియర్ ఇంజురీస్ చదివినాం కదా, మళ్ళీ తర్వాత రీక్యాప్ మళ్ళీ తర్వాత లీనియర్ ఇంజురీస్. లాస్ట్ సెషన్ లో ఏం చదివాం మనం? బెనుకులు ఈ రెండు చదివాం అనుకుంటా. లీనియర్ ఇంజురీస్, ఫ్రెండ్స్ కదా. లీనియర్ ఇంజురీస్ కి ట్రీట్మెంట్ ఎట్లా ఇస్తాం చెప్పండి. వాట్ ఈస్ లీనియర్ ఇంజురీస్? ఆపరేషన్ చేస్తే కట్ చేస్తారు కదా, అలా అయినా సరే ఏదైనా రేకు కోసుకోవడం అలాంటివి ఒక స్ట్రైట్ గా తెగితే ఏదైనా సరే అది గుడ్. అంటే మొత్తం చెప్పనా లేదా ఒక్కటే చెప్పనా? రేఖీయంగా గాయమవడం. గుడ్ సార్, రేఖీయంగా గాయమవడం. అవును. ఇంకా కత్తితో గాని సూదితో గాని స్ట్రైట్ గా కట్ అవ్వడం. గుడ్. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చెప్పండి. కొత్త వాళ్ళు ఎవరైనా, నేను అడుగుతాను, ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పండి సార్. ఓకే, ఆనంద్ సార్, అచ్చంపేట ఆనంద్ సార్. చెప్పండి సార్. ఆనంద్ సార్ చెప్పండి. నెక్స్ట్ ఏం చేయాలి? లీనియర్ ఇంజరీ జరిగింది, ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలా? ఫస్ట్ టు స్టాప్ ద బ్లీడింగ్ సార్. ఎగ్జాక్ట్లీ, గుడ్. ఒకవేళ యాంటీసెప్టిక్ కండిషన్ అయితే హైపెరికమ్ యూజ్ చేయాలి. ఓకే, లేదు అంటేనేమో మనం స్టాఫిసాగ్రియాతో కంటిన్యూ కావాలన్నట్టు. ఓకే, అన్నట్టు. గుడ్. స్టాఫిసాగ్రియా ఆర్నికల్ లాగా ఇవ్వాలి, అంతే కదా? ఏం సార్? ఓకే, ఒక డౌట్ అన్న, చెప్పండి. ఏంటంటే ఇప్పుడు మనకు హైపేరికం చీమ్ వస్తున్న కండిషన్ లోనే వేయాలన్నా ఫస్ట్ వేసేయచ్చు? ఫస్ట్ వేసేయచ్చు. ఏమాత్రం మనకు సెప్టిక్ అయిందని డౌట్ ఉన్నా వేయచ్చు. ఎన్ని ఇంజరీస్? సెప్టిక్ కాకముందే తగిలినప్పుడే వేసేయచ్చా హైపేరికం? అది తగిలినమ్మడే వేయాలి, చీమ్ వచ్చిన తర్వాత కాదు. అదే. అనిల్ సార్ కంచర్ల అనిల్ కుమార్, బ్లీడింగ్ ఎట్లా ఆపుతావు? లీనియర్ ఇంజరీస్ లో బ్లీడింగ్ ఎట్లా ఆపుతారు మీరు? చెప్పండి. అనిల్ కుమార్ కంచర్ల. హర్షిత రామ్ సార్, సరస్వతినే. తేజ చెప్పమ్మా. ఇప్పుడు బ్లడ్ ఆగిపోయింది కదా, బ్లడ్ ఎట్లా ఆఫ్ చేస్తావు చెప్పు ఫస్ట్. బ్లడ్ అట్లా ఇంజరీ అయింది, బ్లడ్ ఎట్లా ఆఫ్ చేస్తావు? పైపుతగా ఏమిస్తావు, ఇంటర్నల్ గా ఏమిస్తావు? సార్ FP66 పౌడర్ యూస్ చేయొచ్చు. ఏమ్మా? FP66 పౌడర్ గాని, ఫైకర్సల్ మదర్ టించర్ గాని, ఇంటర్నల్ గా ఫైకర్సల్ 6 వాడచ్చు. ఓకే, మదర్ టించర్ ఇద్దాం. మదర్ టించర్ ఇచ్చిన తర్వాత అట్లా కూడా తగ్గితే ఓకే, తగ్గకపోతే ఫైకర్సల్ 6 వేయచ్చు కదా. 6 వేస్తే రిపీటెడ్ గా వేస్తే తగ్గిపోద్ది. ఆపేసా బ్లీడింగ్ అయిన తర్వాత. ఇప్పుడు బ్లీడింగ్ అయిపోయింది, అయిన తర్వాత కోసుకున్న రేక్ ఏదైతే ఉందో సెప్టిక్ వచ్చే రేక్ అన్నమాట. సెప్టిక్ హైపరికమ్ వాడాలి. హైపరికమ్ ఒక నిమిషం, వేరే వాళ్ళు అడుగుతా, వేరే వాళ్ళది. నెక్స్ట్ సతీష్ గారు, సతీష్ బావా. హైపెరికమ్ వాడాలి. సెప్టిక్ హైపెరికమ్ వాడాలి. సెప్టిక్ అయితే ఫస్ట్ ఏం చేస్తావు? హైపెరికమ్ 230 1 ఫస్ట్ 30. చిన్న ఇంజరీస్ కానీ ఏదైనా పెద్ద ఏం కాదు, ఊరికే చిన్నదే తీసుకుపోయింది కదా అంటే 30 వేయాలి. పెద్దది ఉంటే 200. ఓకే, 200 వేస్తే
సేఫ్టీ కాకుండా కాపాడుతుంది. ఓకే, Okay. దాని తర్వాత ఏం చేయాలి? స్టాఫిలాకోకస్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆనంద్ సార్ చెప్పినట్టు స్టాఫిలాకోకస్ 6 సెకండ్ డే 5 డోసులు ఇవ్వాలి. 6 థర్డ్ డే మళ్ళీ ఒక 5 డోసులు ఇచ్చి తర్వాత అవసరం బట్టి ఇంకా ఉంటే 200 ఇవ్వాలి. ఓకే, 30 ఇవ్వాలి. 30 సారీ. ఓకేనా? అయిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ చెప్పినా మీకు. ఇందులో ఆపరేషన్ ముందు ఏమి ఇవ్వాలి, ఆపరేషన్ తర్వాత ఏమి ఇవ్వాలి? ఆపరేషన్ ముందు హైపెరికమ్ 200 వేయాలి. మరి పెద్ద ఆపరేషన్ అయితే గనక 1M వేసేయచ్చు. తర్వాత 1M, ముందు 200 తర్వాత 1M. ఎప్పుడు వేయాలి 1M? ఎప్పుడు వేయాలి? 1M వేసిన తర్వాత మనకి తగ్గిన ఏం తెలుస్తుంది? 200 వేసినాక కూడా ఇంకా లాగడం ఎక్కువగా ఉంది, ఇబ్బందిగా ఉంది అంటే అప్పుడు 1M కి వెళ్ళొచ్చు. గుడ్, ఎగ్జాక్ట్లీ. ఎందుకు ఇలా ఇంకా లాగినట్టు 200 వేసాం కానీ 6 అవర్స్ తర్వాత 10 అవర్స్ తర్వాత ఇంకా బాగా లాగుతుంది బాగా పొట్టంతా ఆపరేషన్ చేసిన సైట్ అంతా లాగుతుంది అంటే 1M వేస్తే యాక్చువల్ గా ఆపరేషన్ చేసిన సైట్ హాయిగా ఉంటది హైపర్గా వేస్తే. నేను చాలా కేసెస్ అబ్జర్వ్ చేసిన. హైపర్గా వేసిన తర్వాత ఆ లాగడం గుంజడం పోయి అసలు హాయిగా ఉంటది. ఆ ఇబ్బంది ఉండదు. ఓకే, నెక్స్ట్ యాంటీసెప్టిక్ ట్రీట్మెంట్ ఇచ్చేసినాం. ఏది? లీనియర్ ఇంజరీస్ లా. దీని తర్వాత ఏమి ఇచ్చినాం? అరుణజ్యోతి గారు చెప్తారా? అరుణజ్యోతి గారు చెప్పండి మేడం, మీరు చెప్పండి. నెక్స్ట్ ఏమి ఇస్తాం? After Staphylococcus 60 and we'll continue with Staphylococcus 30 if still persists. Then external application we'll give Calendula mother tincture. Exactly. If possible. Yes. Yes, exactly. It is good. Okay. Any complications will arise, we will discuss it in complications of injuries. Okay. Okay, madam. I think all are understood well. All are coming. Okay, next. We'll go for this sprains. Benkulu అయితే ఏం చేస్తారు? నవీన్ సార్. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి. బెనికితే మీరు ఏం చేస్తారు? బెనికితే వెంబడే జనరల్ గా బెనుకులు ఉన్నప్పుడు వాపు ఉందా లేదా అబ్జర్వ్ చేయాలి సార్. ఎగ్జాక్ట్లీ, గుడ్. బ్లీడింగ్ ఉండదు, బ్లీడింగ్ ఉండదు కాబట్టి మనకు హీమోవరేజ్ టాబ్లెట్స్ ట్రీట్మెంట్ అవసరం లేదు. అంటే బ్లీడింగ్ స్టాప్ చేసే అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ, గుడ్. ఓన్లీ ఎంఎస్ తైలం వృద్ధి ఆ బెనుకున్న ప్రాంతంలో బ్యాండేజ్ కట్టడం వల్ల ఇమ్మూవబుల్ ఆ పార్ట్ని మూవ్ చేయకుండా ఉండేటట్టు చెప్పాలి సార్. ఓకే, గుడ్ గుడ్ గుడ్. ఇది ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్. అయితే ఇక్కడ మనం ఎందుకు ఇది యాంటీసెప్టిక్ ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు? అంటే అక్కడ ఎలాంటి గాయాలు లేవు కదా సార్. గాయాలు లేనందుకు సెప్టిక్ అయ్యే ఛాన్స్ లేదు. గుడ్ గుడ్. నెక్స్ట్ అయిన తర్వాత ఇక్కడ సడన్ గా వాడికి బెనికిరంగానే పెద్ద స్వెల్లింగ్ వచ్చింది అనుకో, ఏం చేయాలా? సడన్ గా పెద్ద స్వెల్లింగ్ వచ్చినప్పుడు మనం ఎంఎస్ తైలం రుద్దమన్నారు సార్. అంతే నొక్కి పట్టడము. ఓకే ఓకే. వాట్ ఇట్ ఇండికేట్స్? ఇఫ్ after injury or fallen, then any sudden swelling is there, what it indicates? Fracture. Maybe fracture. Exactly. Maybe fracture. If not exactly, maybe fracture. We have to rule out it by X-ray. Okay? Yes, sir. Then from internal treatment, external treatment is over. MS thalum applied, immovable of the part is applied. Next, bandage. Shankar garu gaani Raghuram garu gaani internal treatment for the sprains. Rutex ఆర్నికా ఇస్తామండి. ఓకే. ఆర్నికా తర్వాత రుటెక్స్ 30 mm ఇస్తాం పెయిన్ తగ్గడానికి. సివియర్ పెయిన్ ఉంటే కనుక అలా, ఇంకా ఉంటే కనుక 200 ఇస్తాం. అది ఓకే, గుడ్. మీకు అర్థమైందా సార్ రఘురామ్ గారు? సార్ అర్థమైంది. మీకు అర్థమవుతుంది కదా సార్ క్లాస్ అయితే?
అర్థమవుతుంది. ఓకే. అయితే బెనికిన తర్వాత ఇంటర్నల్ గా ఆర్నికా కోర్స్ ఇస్తాము. ఆర్నికా కోర్స్ తర్వాత ఆర్నికా 6 ఒక 3-4 రోజుల తర్వాత 30, తర్వాత 200 ఇచ్చిన తర్వాత అవసరాన్ని బట్టి ఆర్నికా 6 తర్వాతనే రోస్టాక్స్ 30 కూడా చూస్తే తగ్గిపోద్ది. ఓకేనా? డైరెక్ట్ రూస్టాక్స్ 6 ఇయ్యొద్దు కదా? రోస్టాక్స్ 6 ఉండదు. ఉండదా? ఉండదు. రోస్టాక్స్ 30 కానీ 200 కానీ. ఫస్ట్ అయితే ఆర్నికా 6 నొప్పి బాగా ఫస్ట్ ఆర్నికా 6 ఎందుకు ఇస్తాము, రోస్టాక్స్ 30 ఎందుకు ఏం చెప్పండి? నొప్పి ఉంటది. నొప్పి ఉంటది. సివియర్ పెయిన్ ఉంటది. ఇట్లా ముట్టుకుంటే ఇబ్బంది అనేది ఇట్ ఈస్ ఇండికేట్స్ ఆర్నికా, వాట్ ఎవర్ ఇట్ మే బి. ముట్టుకుంటే నొప్పి అన్నాడు అంటే ఇట్ ఈస్ ఇండికేట్స్ ఆర్నికా. Then you have to go for arnica 6. Then after arnica 6, you have to go for after subsiding pain. ఒక 2-3 days లో arnica 6 రిపీటెడ్ గా ఇచ్చిన తర్వాత పెయిన్ తగ్గిపోయిన తర్వాత 3rd day కానీ 4th day కానీ రోస్టాక్స్ 30 ఇవ్వాలి. ఏం రాసుకున్నారు మీరు ఒకసారి చెప్పండి. బెన్కులలో ఏం రాసుకున్నారు మీరు? Day 1 to day 3 arnica. ఓకే, గుడ్. Day 4 to day 6 వరకు రూస్టాక్స్ 30. ఎగ్జాక్ట్లీ, గుడ్, కరెక్ట్. 7th day రూస్టాక్స్ 200. ఎగ్జాక్ట్లీ, గుడ్, కరెక్ట్. 7 to 10 between రూటా 6. ఓకే. ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 సార్లు. అది మధ్యలో రోస్టాక్స్ వేయని రోజు రూటా వేయాలి. ఆ రోజుల్లో రూస్టాక్స్ వేయొద్దు. ఓకే. తర్వాత 3 days కి మళ్ళీ ఒకసారి రూస్టాక్స్ 200. ఓకే, గుడ్. నెక్స్ట్ శ్రీమత. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇది వాడకూడదు. అదే నా క్వశ్చన్. చాలా ఫాస్ట్ సార్. ఓకే, హార్ట్ పేషెంట్స్ ఉన్న వారికి రోస్టాక్స్ వేయద్దు. ఓకే, ఐ థింక్ అండర్స్టూడ్ వెల్. ఒక చిన్న డౌట్ సార్, చెప్పండి. ఆర్నికా రుస్టాక్స్ ఇట్లా ఎందుకు తీసుకుంటున్నాం మనం వేరువేరుగా? ఆర్నికా వై ఇట్ ఈస్ ఆర్నికా. గుడ్. వై ఆర్నికా మీన్స్ టచ్ చేస్తే సివియర్ పెయిన్ వస్తుంది, బాగా వస్తుంది, ముట్టనియట్లేదు అంటే ఇట్ విల్ ఆర్నికా విల్ రిలీవ్ ద పెయిన్ అండ్ స్వెల్లింగ్ ఫస్ట్. ఎందుకంటే పెయిన్ కాగానే ఫస్ట్ అక్కడ ఉండేది ఏంటంటే ఇన్ఫ్లమేషన్, వాపు ఉంటుంది అన్నమాట. అందుకని ఫస్ట్ ఆర్నికా ఇస్తే ఆ స్వెల్లింగ్ కానీ ఇవన్నిటిని ఫస్ట్ డే పెయిన్ వాటన్నిటిని కూడా క్యూర్ చేసేస్తుంది ఆర్నికా. అయిన తర్వాత ఈ బెనికడం వల్ల మజిల్స్ ఏవైతే ట్విస్ట్ అయిపోయి ఉంటాయి, మజిల్స్ కానీ లిగమెంట్స్ కానీ ట్విస్ట్ అయిపోయి ఉంటాయి ఆ జాయింట్ లో కానీ. అయితే ఆ మజిల్స్ యొక్క గాయాన్ని తగ్గించేది మాత్రం రోస్టాక్స్. అందుకని ఆ మజిల్స్ ని కరెక్ట్ పొజిషన్ లో పెట్టి మనం ఏం చేస్తాం, బ్యాండేజ్ బ్యాట్ కట్టేసి, ఎందుకంటే అక్కడ మజిల్స్ ఆల్రెడీ డ్యామేజ్ అయ్యాయి, సో దాన్ని ఫంక్షన్ చేసే పొజిషన్లో అవి లేవు. అందుకని బ్యాండేజ్ బెట్ట కట్టి దానికి సపోర్ట్ ఇస్తాం. ఇప్పుడు ఎవరైనా చాలా కాలేదనుకో పక్కన వాళ్ళు సాయం చేస్తామా లేదా? అట్లా పక్కన బ్యాండేజ్ బెట్ట కట్టేస్తాం. కట్టిన తర్వాత వాళ్ళకి రోస్టాక్స్ 200 ఇస్తాం. రోస్టాక్స్ 200 విల్ హీల్ ద మజిల్స్ ఫర్దర్. అందుకని అలోపతిలో మీకు స్ప్రెయిన్స్ లో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎప్పటికి పెయిన్స్ వస్తూనే ఉంటాయి. హోమియోపతిలో మాత్రం రావు, 90% రావు. మరీ మేజర్ లో అయితే, మరీ ట్రీట్మెంట్ సరిగ్గా చేయకపోతే, ట్రీట్మెంట్ జరగకపోతే చెప్పలేం, కానీ 90% అయితే రిపిటేషన్స్ రావు. ఆర్నికా ఫర్ పెయిన్, ఇంజురీ, హీలింగ్ ఫర్ ది మజిల్స్, రూటా ఫర్ ది హీలింగ్ ఆఫ్ ది జాయింట్స్, లిగమెంట్స్. అంటే ఇట్లా ఉండదు, కానీ మీకు అర్థం కానికి చెప్తున్నదే ఇది. ఎందుకంటే హోమియోపతిలో విల్ గో ఫర్ ది సిమ్టమ్. ఓకే సార్, అది కాకుండా సార్ చెప్పండి. రోస్టాక్స్ 6 కాకుండా ఇంకేమేయచ్చు సార్ వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉంటే? రోస్టాక్స్ బదులు ఆర్నికానే వేయచ్చు. ఆర్నికా 30, ఆర్నికా 200 ఇవ్వచ్చు. తర్వాత రూటా ఇవ్వచ్చు. ఓకే సార్, రాసుకోండి, అది కూడా రాసుకోండి. హార్ట్ పేషెంట్లలో అది యాడ్ చేసుకోండి సార్, బాగుంది పాయింట్. అట్లా అనమాట, అది క్లినికల్ ఎక్స్పీరియన్స్ మీద ఆ కండిషన్ పనికి వస్తుంది. బెనుకులు వచ్చినప్పుడు
వెనుకలలో హార్ట్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి డే 4 డే 3 డే 4 డే 5 కూడా ఆర్నియా కోర్స్ ఇవ్వాలను. You give day 3 day 4 day 5 arnica course itself. If there is no pain but there is pain on the walking, nadustunte noppi vastundi, then you go for the ruta instead of Rostax. You can name as in heart patients, if there is any pain on movement, నడుస్తుంటే నొప్పి లేస్తుంది, ప్రోస్టాక్స్ ఇవ్వడానికి లేకపోతే రూటా ఇవ్వవచ్చును. ప్రోస్టాక్స్ బదులుగా రూటా ఇవ్వవచ్చు. స్పెల్లింగ్ చేస్తారు రూటా స్పెల్లింగ్ RUTA. ఓకే సార్. రూటా జీ రూటా గారు. We'll go further sir next today. క్రీమ్ బ్యాండ్ అయితే కడతామా, అది రాత్రిపూట ఉంచకూడదు కదా? రాత్రిపూట ఉంచదు, అది గుర్తుపెట్టుకోండి. కరెక్ట్, మంచి పాయింట్. ఎందుకంటే నడుస్తున్నప్పుడు మాత్రమే క్రీమ్ బ్యాండేజ్ పెట్టుకోండి, ఉత్తప్పుడు తీసేయాలా. ఇప్పుడు రెస్ట్ గా ఉంటాడు, మధ్యాహ్నం పూట అంతా టీవీ చూసుకుంటూ ఉత్త కూర్చుంటారు అంటే క్రీమ్ బ్యాండేజ్ తీసేయాలి, లేకపోతే వాపు వస్తుంది. క్రీమ్ బ్యాండేజ్ వల్ల ఒక్కోసారి ఏమైతే వెయిన్స్ అనేవి స్టాపేజ్ అవుతాయి, వెయిన్స్, అప్పుడు స్వెల్లింగ్ వస్తుంది కాలంతా. అందుకని క్రీమ్ బ్యాండేజ్ నైట్ టైం తీసేయాలి, అదే నైట్ టైం తీసేయాలి, రెస్ట్ ఉన్నప్పుడు తీసేయాలి. గుడ్ పాయింట్. నెక్స్ట్, we completed abrasions, bruises, lacerations, linear injuries, punctured injuries. Punctured injuries చెప్పాం కదా, punctured injuries చెప్పామా లేదా? చెప్పాం సార్. punctured injuries ఏమి ఇస్తాం? నడంపాల్. గుడ్. నెక్స్ట్ అయిన తర్వాత punctured injuries అయిపోయి, sprains అయిపోయింది. నెక్స్ట్ ఫ్రాక్చర్ ఇంజరీస్ చెప్పుకుందాం అన్నారు. ఫ్రాక్చర్స్ చెప్పుకుందాం. ఒక్క నిమిషం అయితే అంత లోపల ఒకటి చెప్పుకొని తర్వాత ఫ్రాక్చర్స్కి వెళ్దాం. ఎందుకంటే కాంప్లికేషన్స్ ఆఫ్ ఇంజరీస్ చెప్పుకుందాం ఫస్ట్. ఓకే, హెడ్డింగ్ పెట్టుకోండి, కాంప్లికేషన్స్ ఆఫ్ ఇంజరీస్. కాంప్లికేషన్స్ ఏమైతే చెప్పండి. మామూలుగా గాయాల్లో మెయిన్ కాంప్లికేషన్స్ ఏమొస్తాయి? ఎగ్జాక్ట్లీ చెప్పండి. దెబ్బలు ఎవరు తగలేదా? మన పిల్లల ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ తగులుతుంటాయి కదా, చీమ్ పట్టడం ఒకటి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మేజర్ కాంప్లికేషన్ ఇస్ పస్. రాసుకోండి, చీమ్ పట్టడం. హెడ్డింగ్ పెట్టుకోండి, తర్వాత మీకు నోట్స్ తర్వాత రాసుకోండి. చీమ్ పట్టడం. ఓకే, చీమ్ పట్టింది అనుకో, అప్పుడు ఏం చేయాలా? హైపేరికమ్ 200 ఇవ్వాలి ఫస్ట్. హైపేరికమ్ యాంటీసెప్టిక్ ఇచ్చిన తర్వాత, హైపేరికమ్ ఇచ్చిన తర్వాత కూడా పని చేయలేదు అనుకో, అప్పుడు ఏం చేయాలా? హెపార్సల్ఫ్ 30 రాసుకోండి. హెపార్సల్ఫ్, HEPAR, హెపార్, SULPH, సల్ఫ్. కన్నా నువ్వు మెసేజ్ చేయనా, పేర్లు మెసేజ్ చేయండి. హెపార్సల్ఫ్ 30 ఒక డోస్ వేయాలి. వేస్తే ఏం చేస్తుంది? ఇట్ విల్ రిమూవ్ ద పస్. ఫర్ ది నెక్స్ట్ డే పస్ విల్ బి క్యూర్డ్ బై గివింగ్ హెపార్సల్ఫ్ 30. నెక్స్ట్ డే ఇంకా అవసరం ఉంటే హెపార్సల్ఫ్ 30. నెక్స్ట్ డే ఇఫ్ ఇంకా నెక్స్ట్ డే ఇంకా ఉంటే హెపార్సల్ఫ్ 30 ఇంకో డోస్ కూడా వేయచ్చు. ఇఫ్ ద పస్ ఈజ్ మేజర్, ఎక్కువగా ఉంది చీము, చీమ్ ఎక్కువగా ఉంది అంటే హెపార్సల్ఫ్ 200 కూడా ఇవ్వచ్చు. ఓకే, అప్పుడు ఏం చేస్తుంది?
హెపార్ సల్ఫ్ ఇచ్చిన తర్వాత అది ఏం చేసి పస్ని డ్రైన్ చేసి బయటికి పంపించేస్తుంది. అయితే మరి ఆపరేషన్స్ ఇంజురీస్ అనుకో, లీనియర్ ఇంజురీస్ లో అప్పుడు పసు పట్టింది అంటారు, కుట్లు చీమ పట్టింది అంటారు చూసావా, అప్పుడు ఏం చేయాలి మరి? స్టాఫ్ జాగర్ ఇచ్చిన తర్వాత కూడా చీమ పట్టింది, ఏం చేయాలి మరి? హెపార్ సల్ఫ్ గుర్తుపెట్టుకోండి. హైపెరికం ఆల్రెడీ ఇచ్చినాం కదా. చీమ పట్టిన తర్వాత అనేది స్టిచెస్ చీమ పట్టిన తర్వాత ఏం చేయాలి? హైపెరికం ఇచ్చినాం, అయిపోయింది. కానీ వాడు సరిగా ఉంచుకోలేదు, నీళ్లు పోసినాడు, పప్పు తిన్నాడు, ఏవో చేసినాడు అనుకో, అప్పుడు మళ్ళీ చీమ పట్టింది. దెన్ వాట్ ఈస్ ద ట్రీట్మెంట్? You should not give calendula external is there. Echinacea, instead of calendula you can give echinacea for external to in the pus. చీమ వచ్చిన తర్వాత echinacea ఇవ్వండి, రాసుకోండి. అవసరం ఉంటుంది రాసుకోండి. ఎక్స్టర్నల్ అప్లికేషన్ echinacea మొదటి నుంచి. echinacea ECHNESIA echinacea మొదటి నుంచి. ఎక్స్టర్నల్. ఇంటర్నల్ గా ఆఫ్టర్ సర్జికల్ ఆపరేషన్స్, నెక్స్ట్ హెడ్డింగ్ ఆఫ్టర్ సర్జికల్ ఆపరేషన్స్ pus formation is present. Don't give hepar sulf. హెపార్ సల్ఫ్ ఇవ్వద్దు. ఎందుకు? ఆ చీమ పట్టించి బయటికి దొబ్బేస్తుంది హెపార్ సల్ఫ్. అదే మా చీమలు వేస్ట్ అయిపోతుంది. ఇది స్టిచెస్ పాడితే కదా, స్టిచెస్ పాడి కాంప్లికేషన్స్ వస్తాయి. అందుకని వాళ్ళకి ఏం చేయాలి? కాల్కేరియా సల్ఫ్ 200 రాసుకోండి. కాల్కేరియా సల్ఫ్ 200 కన్నా కాల్కేరియా సల్ఫ్ 200 డోస్ ఇస్తే ఆ చీమని కాల్కేరియా CALCAREA కాల్కేరియా SULPH సల్ఫ్ కాల్కేరియా సల్ఫ్ 200 ఒక డోస్ ఇవ్వాలి. You give when the surgical operations complications are there. Don't give hepar sulf because it may open the operation site. So give calcareous sulf instead of hepar sulf. It will absorb the pus inside and heal, promote sealing very well. Okay, so instead of giving, give calcareous sulf 200. It will heal further. Okay, okay na? Okay, ఇవి చీములో మనం ఇవ్వవలసిన పైపుతలు. ఎక్స్టర్నల్లీ యూ హ్యావ్ టు గో గివ్ ఫర్ echinacea. Internally you have to any other injuries you have to give hepar sulf 30 to 31 dose. Later 30 తోనే చాలా మంది తగ్గిపోద్దండి. అవసరం ఉంటే 200 కూడా ఇవ్వచ్చు. Is it clear now for everyone? When the injury is major complications, then you can give calcareous sulf 200. చెప్పండి. ఇది ఏ గాయాలకైనా ఈ ట్రీట్మెంట్ యూజ్ చేస్తా? చీమ పట్టినప్పుడు ఏ గాయాలకైనా యూజ్ చేయొచ్చు హెపార్ సల్ఫ్. ఏ గాయాలకైనా చాలా బాగా పనిచేస్తుంది. అయితే బాయిల్స్ కి ఇవ్వద్దు. చీమ కురుపులు ఉంటాయి చూసావా, వాటికి హెపార్ సల్ఫ్ ఇవ్వకూడదు. అంటే ఇవ్వచ్చు యాక్చువల్, కానీ మనం హెపార్ సల్ఫ్ తో తగ్గించాం. ఎందుకు? ఇట్ విల్ సప్రెస్. యూ హ్యావ్ టు ట్రీట్ ద సిక్ బట్ నాట్ ద డిసీజ్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే యూ హ్యావ్ టు ట్రీట్ ద సిక్ బట్ నాట్ ద డిసీజ్. సో వాడు కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఇస్తే ఆటోమేటిక్ గా చీములు అవి తగ్గిపోవాలా. చీము తగ్గడానికి మంది వేస్తే మళ్ళీ రిపీట్ అవుతుంది. అందుకని డోంట్ ట్రీట్ ద డిసీజ్, ట్రీట్ ద పేషెంట్ యాజ్ ఎ హోల్. ఇవన్నీ ఓన్లీ ఇంజూరియస్ లో మాత్రం మనం యూజ్ చేస్తాం. క్రానికల్ గా మాత్రం మళ్ళీ ఫేస్ తీసుకొని
బికాస్ ఇంజురీస్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్, బయట నుంచి వచ్చిన ఇంజురీస్ కనుక మనం ఇవి ఎంప్లాయ్మెంట్ చేయొచ్చు. దీనికి కాన్స్టిట్యూషన్ డ్రగ్ అవసరం లేదు. అయితే దీనికి కూడా అవసరం బట్టి కాన్స్టిట్యూషన్ డ్రగ్ ఇస్తాం, కానీ బయట నుంచి ఇవ్వడం వల్ల ఇవి ఇట్లా ట్రీట్మెంట్ ఫాస్ట్గా వచ్చేస్తాయి. ఓకే, డన్. నెక్స్ట్ అయితే ఫ్రాక్చర్స్ మనం తర్వాత తీసుకుందాం. డౌట్ అన్నా, చెప్పరా. ఇప్పుడు పింపుల్స్ వచ్చి కూడా కొందరికి చీమ్ పడుతుంటది కదా, అవును, అట్లాంటి కేసెస్ లో మనం హైపెరికమ్ గానే మన సజెస్ట్ చేయొచ్చా? అస్సలు చేయొద్దు. we have to treat the patient, not the disease. Treat the patient, not the disease. Treat the patient, not the disease. అప్పుడే అది పింపుల్స్ అవి లోపల నుంచి వచ్చాయా బయట నుంచి వచ్చాయా? లోపల నుంచి. So it is constitution itself. The constitution is deranged. You have to give a constitutional remedy. The constitution itself, it will cover also pus. ఆమె కాన్స్టిట్యూషన్ లో పింపుల్స్ వచ్చి చీమ్ వస్తుంది అంటే చీమ్ వచ్చే కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ ఉందో, మీరు ఏ కాన్స్టిట్యూషన్ లో ఉందో మీరు గమనించుకోండి ఆమె కేసులో. అప్పుడు మీకు క్లియర్ అయిపోతుంది. ఓకే ఓకే. కాదండి, పర్సన్ కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఐడెంటిఫై చేయటం ఎలాగా? అది మీకు కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ లో వస్తుంది, తర్వాత వస్తుంది ఫర్దర్ గా. ఓకే ఓకే ఓకే, అది మీకు ముందు ఫస్ట్ ఎయిడ్ అయిపోయిన తర్వాత ఇది బాగా అర్థమైతే కేస్ టేకింగ్ మీరు ఏం చేస్తారంటే దగ్గరగా ఉండే చెప్పాను కదా మీకు. సార్ మీరు ఏం పేరు, మీ పేరు? సాయి శంకర్. సాయి శంకర్. ఎక్కడ మీరు? శంకర్, విశాఖపట్నం. మీరు మాస్టర్ హోమియో వైద్యాలయం ఉంది కదా అక్కడ. అవును, అక్కడికి వెళ్తే మీకు కేస్ టేకింగ్ నేర్పిస్తారు అక్కడ. కేస్ టేకింగ్ నేర్పిస్తే కేస్ టేకింగ్ ద్వారా మనము కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ని పట్టవచ్చు. ఓకేనా సార్? అక్కయ్యపాలెంలో ఉంటది, అక్కయ్యపాలెంలో ఉంటది మాస్టర్ హోమియో వైద్యాలయం. అక్కడికి వెళ్ళేసి మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా సార్? నెక్స్ట్ హెడింగ్ ఈస్ షాక్స్, షాక్ ఇంజురీస్. ఇది కూడా ఒక కేటగిరీలో తీసుకోవచ్చు మీరు. షాక్స్, SHOCKS, షాక్స్. షాక్ అంటే ఏంటి? ఒక్క నిమిషం అన్న, ఇది ఇంటర్నల్ అవి లంగ్స్ అట్లాంటి వాటికి దెబ్బలు తగిలితే ఇంటర్నల్ గా అయిన దెబ్బలకి హెపార్ సల్ఫ్ వాడకూడదు. అది కూడా వాడకూడదు. ఎగ్జాక్ట్లీ. ఇంటర్నల్ ఇంజురీస్, వాట్ ఎవర్ ఇంటర్నల్ ఇంజురీస్ ఆర్ దేర్, యూ హ్యావ్ టు గివ్ ఆల్కేరియా సల్ఫ్. రాసుకోండి, నోట్ అని పెట్టుకుని రాసుకోండి మీరు మీ రఫ్ నోట్. తర్వాత మీరు ఫేర్ చేసి నాకు పోస్ట్ చేయండి, నేను మీకు కరెక్ట్ చేస్తా. సార్, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ మెంబర్స్, ప్లీజ్ ప్రిపేర్. 1-2 days లో, ఇవాళ కానీ రేపు కానీ మీరు నోట్స్ ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేస్తే నేను మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేయడానికి టైం ఉంటుంది నాకు. ఓకేనా? ఓకేనా? ఎవరు ఓకే అనట్లేదు? సరే, ఓకే. నెక్స్ట్ షాక్స్. షాక్ అంటే ఏంటి వినుంటారు కదా మనం. షాక్ అంటే ఏంటి? ఘాతం, సడన్ గా జరిగే ఇన్సిడెంట్స్ ఏమన్నా. ఎరా షాక్ తిన్నావా అన్నారు, ఎరా షాక్ తిన్నావా అంటారు కదా, అది షాక్ అంట. అయితే ఈ షాక్స్ లో ఏంటంటే దెబ్బ తగిలి చచ్చిపోయాడు. దెబ్బ తగిలి ఇబ్బంది కాదు, దెబ్బ తగులుతుంది అని భయంతో అవుతాడు. ఓకే, ఎగ్జాంపుల్ కరోనా వచ్చిందని షాక్ తోని చనిపోతున్నారు. కానీ అది భయం, అది భయం. షాక్ అంటే సడన్ గా వచ్చేదాన్ని షాక్ అంటారు, స్లోగా వచ్చేదాన్ని భయం అంటారు. దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది షాక్ అండ్ సడన్ గా వచ్చేది షాక్. సడన్ గా ఆన్సర్ ఇట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక బస్సులో వెళ్తున్నాడు లేదా ఒక బైక్ మీద వెళ్తున్నాడు. అయితే సడన్ గా బస్ అడ్డం వచ్చింది. A bus came and he's getting panic. Bus may hit me. బస్ తగులుతుందని భయం. అయితే వాడు బస్ వాళ్ళు ఏం చేసినారు, వేగంగా బ్రేక్ వేసినారు. కానీ వీడు మాత్రం పడిపోయినాడు. పడిపోయి మతి లేదు. అది షాక్. ఓకేనా? అర్థమైందా? పరీక్షకి వెళ్ళి హాల్ టికెట్ మర్చిపోయాడు, సడన్ గా చూసుకున్నాడు.
that is different. That shocks are different. We are treating now injury shocks. Okay. That shock is different. Injury shock. అట్లా అన్నమాట. పక్కన పడిపోయినారు. అప్పుడు ఏం చేయాలా? అప్పుడు వెంటనే ఆ షాక్ నుంచి బయటికి తీసుకురావాలి కదా, అవునా లేదా? అప్పుడు ఎకోనైట్ 1 ఒక డోస్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఎకోనైట్ నాపెలస్ 1 ఒక డోస్ ఇస్తే వాళ్ళకి ముందు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోనే వాళ్ళు దాని నుంచి బయటకు వస్తారు. ఓకే, డైరెక్ట్ 1 ml వేయొచ్చు కదా సార్? ఇన్ డెప్త్ సార్ ఏమి ఇవ్వాలి? ఎకోనైట్ 1 ml. ఓకే, 1 ml. ఎకోనైట్ 1 ml ఒక డోస్ ఇవ్వండి. ఒక డోస్ ఇస్తే కరెంట్ ఎలక్ట్రికల్ షాక్స్ లో కూడా ఎకనైటేనా సార్? చెప్తాను, అది కూడా సపరేట్ టాపిక్ తీసుకుంటాను నేను. ఇప్పుడు మీకు ఈ షాక్స్ తీసుకుంటున్నా కదా, ఇందులో దీని తర్వాత హెడ్ ఇంజరీస్, ఫ్రాక్చర్స్, ఎలక్ట్రికల్ షాక్స్ ఇవన్నీ కూడా తీసుకుంటా. ఓకే, కానీ టైం లేట్ అవుతుంది మనకి. షాక్స్ కి ఎకోనైట్ 1 ml వేసాం, వేస్తే బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత వాడికి దెబ్బ తగిలిందా ఏందని దాన్ని బట్టి మళ్ళీ బ్లీడింగ్ ఉంటే అండ్ బ్లీడింగ్ ట్రీట్మెంట్, తర్వాత యాంటీసెప్టిక్ ట్రీట్మెంట్, తర్వాత ఆర్టికల్ కోర్స్. ఓకే, అర్థమైందా అందరికి? అర్థమైందా సార్? నెక్స్ట్ అర్థమైంది సార్. అంటే ఎకనైట్ 1 ml ఓన్లీ షాక్ వచ్చి మూర్చపోయినట్టు అయినప్పుడు మటుకు 1 ml వేయాలి, తర్వాత మామూలు ట్రీట్మెంట్ మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలి అంతే కదా? మళ్ళీ షాక్ మీరు 1 ml వేయగానే బయటకు వచ్చేస్తాడు షాక్ నుంచి. ఓకే, ఎగ్జాంపుల్ 1 ml వేయగానే షాక్ నుంచి బయటకు వస్తాడు. అదేం చేస్తుందంటే ఫర్దర్ గా డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది మీకు. అందుకని 1 ml ఇస్తాం. అంటే మతి లేకపోయినా కూడా నాలుక మీద వేసేస్తే సరిపోతుంది అనుకో, అంతే. నాలుగు మీద వేసేస్తే సరిపోతుంది. ఒక చుక్క నోట్లో వేసేస్తే వెంటనే విత్తిన్ మీరు అబ్జర్వ్ చేస్తాను. నేను ఒక కేసులో చూశాను, ఒక ఆయనకి కింద పడినాడు, బస్సు ఏం తగలలేదు, బస్సుతో వెళ్ళింది అనుకో, బస్సు తగులుతుంది ఎంబడే పైపోయినాడు. తీసుకొస్తే ఏవేవో మాట్లాడుతున్నాడు, అదా ఇదా ఇదా అదా అని. ఏమైంది అంటే ఏమైందా అంటున్నాడు అనమాట. అట్లా ఈజ్ ఇన్ షాక్. అప్పుడు ఎంబడే ఎకోనైట్ వేసేస్తే 1 ml వేసేసి పడుకోబెట్టాం. పడుకోబెట్టిన తర్వాత వితిన్ హాఫ్ అన్ అవర్ లేదు కూర్చొని అన్ని క్లియర్గా చెప్పినాడు. ఏమైంది, ఇట్లా బస్సు ఎదురుగా వచ్చింది, నేను బైక్ మీద టీవీఎస్ మీద పోతున్నా, టక్కన ఏమైందో నాకు తెలియలేదు అన్నాడు. ఏమైందో నాకు తెలియలేదు, బండి మాత్రం కింద పడింది చెప్పినాడు. అప్పుడు ఆయనకి ఎకోనైట్ వేయాలన్నమాట. అంటే ఇట్ విల్ కమ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ షాక్. ఈ హోమియోపతిలో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అలోపతిలో యాంగిల్ లేదు. హోమియోపతిలో మనం చాలా కేసెస్ ని, చాలా ప్రాణాలని కాపాడొచ్చు వీటితో. ఎందుకంటే షాక్ కి గురై కోమాలో నెల ఉండే వాళ్ళని చూశాను. సింపుల్ గా ఎకోనైట్ 1 ml ఒక డోస్ ఇస్తే క్లియర్ అయిపోయే కేసులో. అయితే ఆ షాక్ ని తీసేసే పవర్ అందులో ఉండదు అనమాట, అలోపతి ట్రీట్మెంట్ లో ఉండదు. అందుకని అది బయటికి రాలేక నెల ట్రీట్మెంట్ అందులోనే హాస్పిటల్లో కోమాలో ఉంటారు వాళ్ళు ఇంజరీస్ తర్వాత. ఓకేనా? అందుకన హెడ్ ఇంజరీ ఇది ఒకటి షాక్. నెక్స్ట్ సార్ చిన్న డౌట్ చెప్పండి. అది ఇప్పుడు కోమాలో ఉండిపోయారు అనుకోండి, 1 month 2 month వాళ్ళకి తెలియక అలోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, వాళ్ళకి మనం ఏమిస్తే మళ్ళీ అందులోంచి బయటకు వచ్చే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ వాట్ గుడ్, విల్ గో ఫర్ ద హెడ్ ఇంజరీస్. పెట్టుకోండి. షాక్స్ తీసుకున్నారు, షాక్స్ అని ఇచ్చాగా, షాక్స్ అయ్యింది సార్. షాక్ నుంచి బయటపడడానికి ఎకోనైట్ 1 ml ఇస్తే షాక్ నుంచి బయటకు వస్తారు. ఒకవేళ ఒక్క నిమిషం ఇంకో చిన్న యాడిషన్ రాసుకోండి. 2 to 3 days ఆఫ్టర్ షాక్ లో 2 to 3 days తర్వాత మన దగ్గరకు వచ్చినారనుకో, అప్పుడేమి ఇవ్వాలి? షాక్ తిన్నాడు కానీ పేషెంట్ వచ్చేవరకు డిలే అయింది, 2 to 3 days అయింది మన దగ్గరకు వచ్చేవరకు. ఆర్నికా 1 ml సార్. అప్పుడు ఎకోనైట్ పనిచేయదు వాళ్ళకి, ఎకోనైట్ పనిచేయదు వాళ్ళకి.
ఓపియం 1M. ఓపియం 1M. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓపియం 1M. It will take from shock to out. ఓపియం 1M ఇస్తే షాక్ నుంచి బయటికి తీసుకొస్తాం. నెక్స్ట్ హెడ్ ఇంజరీస్. హెడ్ ఇంజరీస్ లో స్పెషల్గా చదువుకుంటున్నాం, ఎందుకంటే అది ముఖ్యం. హెడ్ ఇంజరీస్ లో ఫస్ట్ స్టాప్ ద బ్లీడింగ్ కదా, ఫస్ట్ స్టాప్ ద బ్లీడింగ్. యాంటీసెప్టిక్ ట్రీట్మెంట్ ఇచ్చే టైం లేదు, అవునా లేదా? అందుకని ఫస్ట్ స్టాప్ ద బ్లీడింగ్. తర్వాత ఏం చేయాలి? హెడ్ ఇంజరీ తర్వాత వాడికి మతి లేదు, తల మేడ మీద నుంచి టక్కున జారి కింద పడాడు, తల దెబ్బ తగిలింది, అప్పటి నుంచి మతి లేదు. అన్కాన్షియస్ ఆర్ కోమా ఆఫ్టర్ హెడ్ ఇంజరీ అని పెట్టుకోండి. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్, అన్కాన్షియస్ ఆర్ కోమా ఆఫ్టర్ హెడ్ ఇంజరీ. ఏం చేయాలి చెప్పండి ఆనంద్ సార్? 24 hours లోపు అయితే ఎకోనైట్ 1M. ఎగ్జాక్ట్లీ, గుడ్. 24 hours లోపల పేషెంట్ మన దగ్గరికి తీసుకొస్తే ఎకోనైట్ 1M వేయాలి. సేమ్, ఎందుకంటే ఇది కూడా షాక్ కదా, అవునా లేదా? అందుకని మీకు షాక్ చెప్పిన తర్వాత సరే హెడ్ ఇంజరీస్ చెప్పిన, ఇది ఇట్ ఈస్ ఆల్సో షాక్. సో గివ్ ఎకోనైట్ 1M. అయితే ఇక్కడ షాక్ తో పాటు కూడా హెడ్ లో ఉండే ఒక ఇన్ఫ్లమేషన్ ని, ఫర్దర్ బ్లీడింగ్ ని కాకుండా కాపాడుతుంది ఎకోనైట్. గుర్తుపెట్టుకోండి, మనం హెడ్ ఇంజరీస్ లో కింద పడంగానే మతి తప్పినాడు అంటే ఎకోనైట్ 1M ఇస్తే అది బ్లీడింగ్ ఫర్దర్ కాకుండా కాపాడుతుంది. సినిమాలో ఉన్నాడు, హెడ్ ఇంజరీ లోపల అయింది 6 hours లో చనిపోతాడు అని. అప్పుడు నాకు అనిపించింది ఆ సినిమా చూస్తుంటే, మనం ఎకోనైట్ ఇచ్చింటే కనీసం సర్వ్ చేసేవాళ్ళం కదా అని. అట్లా అనమాట. ఎకోనైట్ 1M ఇస్తే ఫర్దర్ బ్లీడింగ్ కాకుండా కాపాడుతుంది, ఇన్ఫ్లమేషన్ ని అరెస్ట్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ ని కూడా వాపు రాకుండా కాపాడుతుంది. లోపల బ్రెయిన్ పార్ట్స్ ఫర్దర్ గా డ్యామేజ్ కావు. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ హెడ్ ఇంజరీస్ నుంచి తగ్గింది. అయిన తర్వాత 2 to 3 days తర్వాత వచ్చినాడు. ఇకేం ఆఫ్టర్ 2 to 3 days ఆఫ్టర్ హెడ్ ఇంజరీ. ఎగ్జాక్ట్లీ, గుడ్ సార్. అప్పుడు ఏం చేయాలా? ఎకోనైట్ పనిచేయదు, అప్పుడు ఓపియం 1M డైరెక్ట్ వేయాలా. వేసినప్పుడు ఇట్ విల్ అరెస్ట్ ద ఇన్ఫ్లమేషన్, it will cure the shock. Patient will come out from the shock after giving econate. Okay na? ఎన్నిసార్లు వేయాలి అది? ఓపియం ఒకటేసారి, only 1 dose. ఓకే, only 1 dose. Then patient will come out. మీరు అడిగినారు చూసాను సార్, మీరు ఇంతమంది హాస్పిటల్లో ఉంటారు సార్, హెడ్ ఇంజరీస్ తర్వాత, హెడ్ ఇంజరీ తర్వాత చాలా ఏళ్ళు ఉంటారు అని చెప్పారా మీరు? వాళ్ళకి ఓపియం 1M వేసేయండి. ఓపియం 1M వేస్తే వాళ్ళు షాక్ నుంచి బయటకు వస్తారు. ఓకేనా? అది ఎప్పుడైనా సార్ ఓపియం 1M 3 months తర్వాత ఇచ్చేవాళ్ళు? 2 months అంటే అన్ని రోజులు కోమాలో ఉన్నారు కదా వాళ్ళు. ఓకే, కోమాలో ఉంటే ఓపియం 1M వేయచ్చు, కానీ అన్ని రోజులు కోమాలో ఉన్నారు, 1 year 1 month 2 months మాక్సిమం కదా హెడ్ ఇంజరీస్ లో. అవును, అందుకని అయిన తర్వాత ఇప్పుడు మనం దీని తర్వాత ఏం చేయాలి? మళ్ళీ సేమ్ యాంటీ హెమరేజిక్ ట్రీట్మెంట్, యాంటీసెప్టిక్ ట్రీట్మెంట్, ఆర్నిక కోర్స్. అర్థమైందా? అయిన తర్వాత లాస్ట్ చెప్పింది ఓపియం తర్వాత యాంటీ హెమరేజిక్ ట్రీట్మెంట్, అంటే రక్తస్రావం ఆగడానికి ట్రీట్మెంట్, యాంటీ హెమరేజిక్ ట్రీట్మెంట్. నెక్స్ట్ యాంటీసెప్టిక్ ట్రీట్మెంట్,
Antiseptic treatment. Next, treatment for injuries. Treatment for injuries. Next. చెప్పండి. ఇక్కడ 1-2 months లేదా ఒక కొన్ని డేస్ వరకు కోమాలో ఉంటారు కదా, అప్పుడు అలోపతి మెడికేషన్ చేస్తున్నందుకు దాన్ని యాంటీడోట్ చేయాలా లేదంటే టోపియం వేయచ్చా? టోపియం డైరెక్ట్ వన్ వేయచ్చు. మన పని మనం చేసుకోవచ్చు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోండి. వాళ్ళ పని వాళ్ళు చేసుకోండి, ఎందుకంటే ఇంజరీస్ తర్వాత కదా అది. అందుకని టోపియం అనే ముందే చేస్తే అది సెట్ అవుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ కేమ్. అందుకని అటువంటి కేసు మీరు డీల్ చేసినప్పుడు ఫస్ట్ ఏంటంటే మీకు ఇంతకుముందు చెప్పాను, కాజేషన్ అవన్నీ చూసుకోండి. ఎందుకు అయింది అంటే ఇంజరీ తర్వాత అంటే దెన్ యూ గో ఫర్ డైరెక్ట్లీ ఎక్వినైట్ వన్. ఆ తర్వాత ఓపియం వన్. ఓకే. నెక్స్ట్, క్రానిక్ కాంప్లికేషన్స్ ఆఫ్ హెడ్ ఇంజరీ. హెడ్డింగ్ పెట్టుకోండి, క్రానిక్ కాంప్లికేషన్స్ ఆఫ్ హెడ్ ఇంజరీ. క్రానిక్ కాంప్లికేషన్స్ ఆఫ్ హెడ్ ఇంజరీ. హెడ్ ఇంజరీ తర్వాత ఏమైంది? హెడ్ ఇంజరీ మధ్య అప్పుడు అలోపతి ఇచ్చినారు, తగ్గింది, కానీ అప్పటి నుంచి కూడా సీవియర్ హెడేక్స్ వస్తున్నాయి. కళ్ళు కనిపించట్లేదు సరిగా, ఏవో ఇట్లా అప్పటి నుంచి అనమాట. రాసుకోండి కావాలంటే. బ్లర్ విజన్, హెడేక్స్ ఆఫ్టర్ హెడ్ ఇంజరీ, తలనొప్పులు, దృష్టి మసగ్గా మొదలైన లక్షణములు హెడ్ ఇంజరీ తర్వాత ఉన్నప్పుడు నాట్రమ్ సల్ఫ్ 200 ఒక మోతాదు ఇవ్వవలెను. యూ కెన్ అడ్మినిస్టర్ నాట్రమ్ సల్ఫ్ 200. నాట్రమ్ సల్ఫ్ 200 1 dose. స్పెల్లింగ్ ఏంటి సార్? నాట్రమ్. NATRUM నాట్రమ్. NATRUM నాట్రమ్. SULPH సల్ఫ్ నాట్రమ్ సల్ఫ్ 200. ఒక డోస్ 200 ఒక డోస్ ఇస్తే ఆ కాంప్లికేషన్స్ వల్ల వచ్చిన హెడేక్స్ తగ్గిపోతాయి. అది మీరు కూడా చెక్ పక్కర్లేదు. అట్లా కూడా తగ్గకపోతే అప్పుడు కాన్స్టిట్యూషన్కి ఇవ్వాలి. ఓకే. I think today we shocks we discussed and head injuries we also discussed kada. Next, we will go for the fractures. This time is there, 5 minutes are there. Okay. Fractures heading పెట్టుకోండి. ఫ్రాక్చర్ అయినప్పుడు ఏం చేయాలి? ఫ్రాక్చర్ అయినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? నొప్పి కలుగుతుంది, వాపులు ఉంటాయి, స్వెల్లింగ్ వస్తుంది. స్వెల్లింగ్ ఏమైతుంది? ఫస్ట్ స్వెల్లింగ్ వస్తుంది. ఇంజరీ ఉండు. అయితే ఇక 2 రకాలు ఉంటాయి. ఎక్స్టర్నల్ ఇంజరీ ఉండి ఫ్రాక్చర్ కావచ్చు, ఎక్స్టర్నల్ ఇంజరీ లేకుండా ఫ్రాక్చర్ కావచ్చు. ఎక్స్టర్నల్ ఇంజరీ లేకుండా ఫ్రాక్చర్ అయితే అంటే పైన దెబ్బ ఏం తగలలేదు కానీ లోపల మాత్రం ఫ్రాక్చర్ అయింది, ఇందులో సడన్గా వాపు వచ్చేస్తుంది. అయితే బయటికి దెబ్బ తగిలి బాగా మొత్తం చిక్కుపోయి బాగా రక్తం గారి అప్పుడు ఫ్రాక్చర్ అయింది. అది ఆ హెడ్డింగ్స్ పెట్టుకోండి, సబ్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఎక్స్టర్నల్ ఇంజరీ విత్ ఫ్రాక్చర్, external injury with fracture. No external injury with fracture. No external injury with fracture. మీకు ఇవన్నీ నోట్స్లో లేవు, ముందే చెప్తున్నా. మీరు హెడ్డింగ్స్ పెట్టుకుని తర్వాత పొంగని వాళ్ళు రాసుకోవాలి, నోట్స్ షేర్ చేయడానికి లేదు. నో ఎక్స్టర్నల్ ఇంజరీ. ఒక్క నిమిషం అన్న. ఒకటి ఇది, ఇంకోటి ఇప్పుడు గాయాలదే అయిపోతుంది ఇక్కడ. ఇంకోటి సున్నితమైన ప్రదేశాలలో ఒకటి ఉంది. చెప్తా అవి చెప్తా నెక్స్ట్. అవి కూడా చెప్తా. ఫ్రాక్చర్ అయిన తర్వాత బెల్లి స్పర్ ఇవన్నీ చెప్పుకుంటూ వస్తా. హిపోజియం అవన్నీ ఎక్సెప్షన్ చెప్తా. ఓకే. వినండి. ఫ్రాక్చర్స్ విత్
వితౌట్ ఎక్స్టర్నల్ ఇంజురీ చెప్పుకుందాం ఇవాళ. వితౌట్ ఎక్స్టర్నల్ ఇంజురీ అయితే చెప్తాను. ముందు ఇంజురీ చెప్పుకుందాం. ఇంజురీస్ విత్ ఫ్రాక్చర్ హెడింగ్ పెట్టుకోండి. ఇంజురీ విత్ ఫ్రాక్చర్. దెబ్బ తగిలింది, బయట బాగా దెబ్బ తగిలింది, లోపల ఫ్రాక్చర్ అయింది. అప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఎవరైనా చెప్పండి, పర్లేదు. అప్పుడు ఏం చేయాలి మనం? హైపర్కమ్ 1 mm వేయాలి సార్, 200 వేయాలి సార్ ముందు. ఫస్ట్ ఏం జరిగింది అక్కడ? ఫస్ట్ దెబ్బ తగిలింది, లోపల ఫ్రాక్చర్ అయింది, బ్లీడింగ్ ఆపాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనం బ్లీడింగ్ ఆపాలి. యాంటీ హెమరేజిక్ ట్రీట్మెంట్ ఇచ్చేయాలి. పైకస్టిల్ ఇచ్చారు, లోపల వేసేస్తే బ్లీడింగ్ ఆగిపోతుంది. అయిన తర్వాత మేజర్ ఇంజరీస్ లో కానీ బ్లీడింగ్ కంటిన్యూ అవుతుంటే ఆర్టరీస్ లోపల ఏమైనా చూసి దాన్ని సూచరింగ్ చేయించాలి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? వేరే వాళ్ళు చెప్పండి ఎవరన్నా. అప్పుడే కాదు, దాని తర్వాత ఇప్పుడు బ్లీడింగ్ అయిపోయింది, ఫ్రాక్చర్ అడ్జస్ట్ చేయాలి సార్, అది ఆర్థోపెడిషియన్ దగ్గర పంపించాలి. ఎగ్జాక్ట్లీ, అది ఇప్పటి నుంచి కామన్ వస్తుంది, అందుకని చెప్తున్నాను. రాసుకున్నారా? ఇంజురీస్ విత్ ఫ్రాక్చర్స్. ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ గివ్ యాంటీ హెమరేజిక్ ట్రీట్మెంట్. రాసుకోండి, యాంటీ హెమరేజిక్ ట్రీట్మెంట్. గివ్ యాంటీ హెమరేజిక్ ట్రీట్మెంట్ Paclitaxel to stop the bleeding. To stop the bleeding. To stop the bleeding. ఇప్పుడు బ్లీడింగ్ అయిన తర్వాత ఇప్పుడు రెండింటికి కామన్, అంటే కొంచెం కామన్, తర్వాత చెప్తాను నేను. నెక్స్ట్, కరెక్షన్ ఆఫ్ fractured bones. Correction of fractured bones. Put in a proper position. Bones ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టించాలి. ఆర్థోపెడిక్ తీసుకొని ఎక్కడ బోన్స్ ఉన్నాయో, ఎక్కడ ఏమున్నాయో కరెక్ట్ గా అదే పొజిషన్ లో పెట్టించాలి. లేకపోతే ఎందుకు ఎట్లా పెట్టుకుంటే అట్లా ఎత్తుకుంటది అనమాట. పుట్ ఇన్ ఏ ప్రాపర్ పొజిషన్. బోన్స్ ని ఏ పొజిషన్ ఉన్నా ఆ పొజిషన్ లో ఉంచాలి. ఓకే, వాళ్ళు కొన్ని అవసరం చేసేస్తుంటే స్టీల్ రాడ్స్ వేస్తారు, అవునా లేదా? స్టీల్ రాడ్స్ వేస్తారు. అయిన తర్వాత స్టీల్ రాడ్ వేసి సెట్ చేసి మొత్తం బోన్ అంతా ఇక్కడ కావాలో అక్కడ పెట్టేసినాం. ఓకే, సెట్టింగ్ ద బోన్ అంటారు దాన్ని. నెక్స్ట్ సెట్టింగ్ ద బోన్స్. పుట్ ఇన్ ఏ ప్రాపర్ పొజిషన్. నెక్స్ట్ గివ్ వాట్ యూ హ్యావ్ టు గివ్. ఏమి ఇవ్వాలి ఇప్పుడు? సింఫైట్రమ్ 6 ఇవ్వాలి సార్. ఇక్కడ ఇంజురీ ఉంది, మనం ఇంజురీస్ చదువుకుంటున్నాం. హైపరికమ్ 30. యాంటీసెప్టిక్ ట్రీట్మెంట్. ఎగ్జాక్ట్లీ, ఇంజురీ ఉంది, బోన్ సెట్ చేసినాం, ఎంబడే అది యాంటీసెప్టిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఖచ్చితంగా. అది మర్చిపోతే మళ్ళీ చీమ వస్తుంది. గివ్ యాంటీసెప్టిక్ ట్రీట్మెంట్. సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఎట్లా ఇంజురీ అవుతుంది, దానికన్నా మళ్ళీ ఎందుకు పొడిపియడం అని వేయలేదు. సెట్ చేయకపోతే కూడా వేయచ్చు, కానీ మళ్ళీ సెట్ చేయడం మళ్ళీ లోపల అంత కదులుతుంది కదా. టైం పడుతుంది అనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి, అప్పుడు హైపర్కమ్ వేసేయచ్చు. అప్పుడు ముందు హైపర్కమ్ వేసేస్తే ఏంటంటే ఫర్దర్ గా మనకు సెప్టిక్ మల్తరోజెస్ సింబాటం కూడా కాపాడుతుంది. డాక్టర్ దగ్గర పోయే లోపల మేజర్ ఇంజరీస్ అయితేనే హైపర్కమ్ 1 mm డోస్ వేసేయండి, మామూలు ఇంజరీస్ లో అయితేనేమో హైపర్కమ్ 200 వేయండి. ఓకేనా? మాక్సిమం హైపర్కమ్ 200 చాలు. అది మీకు మల్తరోజ్కి సింబాటం కూడా కాపాడుతుంది డాక్టర్ దగ్గర పోయే లోపల. అప్పుడు డాక్టర్ దగ్గర తీసుకొని పోయి మళ్ళీ ఒకసారి బోన్స్ అన్ని కరెక్ట్ సెట్ చేయించి మళ్ళీ హైపర్కమ్ మళ్ళీ ఇంకో సెకండ్ డోస్ కూడా వేసి అవసరం బట్టి ఫర్దర్ ఇంకా ఎక్కువ గుంజినట్టుంటే 1 mm వేయండి. యాంటీసెప్టిక్ ట్రీట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఆర్నియా కోర్స్ ఇవ్వాలి 3 days వరకు. రాసుకోండి, గివ్ ఆర్నియా కోర్స్ ఫర్ 3 days. గివ్ ఆర్నియా కోర్స్ ఫర్ 3 days. Then
అయిపోయిందా లేదా? ఇప్పుడు గాయం మానిపోయింది ఆల్మోస్ట్. గివ్ సింఫైటమ్ 6 daily at the night time. Sim-Phytum 6, SYM PHYTUM. Give Sim-Phytum 6 daily at SYM PHY. అగో అన్వేష్ గారు పెట్టారు చూడండి, సింఫైటమ్ 6 డైలీ ఒక డోస్ ఇవ్వండి. 6 ఎందుకు ఇస్తున్నాం, 200 ఎందుకు ఇవ్వట్లేదు చెప్పండి, ఎవరెవరు చెప్పాలి? అంటే మెల్లిగా వేయాలి కానీ ఒక్కసారి అది వేస్తే మళ్ళీ మనం అంటే కొంచెం కొంచెంగా అది అతకాలి కదా. క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్ ఎక్కువ ఇవ్వాలండి. ఎగ్జాక్ట్లీ, అది మెయిన్. ఎందుకు? దిస్ ఈజ్ ఇన్ ద ఫిజికల్ పెయిన్, ఇంజురీ ఇస్ ద ఫిజికల్ పెయిన్. అవర్ పొటెన్సీ ఆల్సో షుడ్ బి మ్యాచ్ విత్ ద ఫిజికల్ పెయిన్. అందుకని 6లో మెడిసిన్ ఎక్కువ ఉంటుంది, 30లో మెడిసిన్ తక్కువ ఉంటుంది. అందుకని మనం 6 ఇచ్చాం. మరి షాక్స్ లో 1 ఎందుకు ఇచ్చాం? It's mental pain. So exactly. It is in deeper layers. So our remedy should be matched. Simlimum. అంటే ముందు థర్డ్ ఆఫ్ ఎర్త్ చదువుకున్నాం కదా, సిమ్లిమం. థర్డ్ ఆఫ్ ఎర్త్ ఫోర్త్ ఆఫ్ ఎర్త్ మానసికానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ మెడిసిన్ తక్కువ, దాని పని చేయడం ఎక్కువ. ఎగ్జాక్ట్లీ, క్వాలిటీ మోర్ క్వాలిటీ లెస్ క్వాంటిటీ. పరిమాణం తక్కువ ఉంటుంది, శక్తి ఎక్కువ ఉంటుంది. స్త్రీ శక్తి గతి శక్తిగా మారిపోయి ఉంటుంది అనమాట, పవర్ గా మారిపోయి ఉంటుంది మెడిసిన్. అందుకని మనం 1 ఇస్తాం షాక్స్ లో. ఇంకా ఎనీ డౌట్? 1 minute ఉంది, తర్వాత నేను ఫర్దర్ నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ ఫ్రాక్చర్స్ కంటిన్యూ చేస్తాను. సింఫైటమ్ 6 డైలీ ఒక డోస్ ఎన్ని డేస్ ఇవ్వాలి సార్? 21 days. ఓకే, థ్యాంక్ యూ. 21 days. నైట్ టైం ఏమన్నారు కదా, నైట్ టైం ఏమన్నారు కదా, అంటే కదలదు కనుక నైట్ టైం పడుకుంటారు కనుక సెట్ అయిపోతుంది. అవును అవును అవును, అంతే. ఎనీ డౌట్స్? ఎనీ ఫర్దర్ డౌట్స్? ఎనీ డౌట్స్? 1 minute ఉంది ఇంకా. సార్ సింఫైటమ్ 6 సింఫైటమ్ 6 డైలీ ఇవ్వండి, సింఫైటమ్ 6 ఇంటర్నల్ కదా సార్, ఇంటర్నల్ కదా, ఇంటర్నల్. 6 అనేది ఇంటర్నల్. 6 ఎప్పుడు ఎక్స్టర్నల్ ఇవ్వం, మొదటి నుంచి మాత్రం ఎక్స్టర్నల్ ఇస్తాం. నెక్స్ట్, ఎనీ డౌట్స్? కాంప్లికేషన్ ఆఫ్ ఇంజురీస్, చీమ పట్టినప్పుడు ఒకసారి చెప్పరా అది? కాంప్లికేషన్ చీమ పట్టినప్పుడు ఏం చేయాలమ్మా అంటే, అక్కడ చీమ పట్టి ఉంటుంది కదా, అప్పుడు వాళ్ళకి హెపార్సల్ఫ్ 30 డోస్ ఇస్తే అది ఆ చీమను డ్రై చేసి మళ్ళీ రోజు వాళ్ళకి డ్రై అయిపోతుంది, చీమ తగ్గిపోతుంది. అయితే పెద్ద మరీ చీమ ఎక్కువగా ఉంటే మాత్రమే 200 ఇవ్వండి. మ్యాక్సిమం 30 చాలా బాగా పనిచేస్తుంది. హెపార్సల్ఫ్ 30 ఇస్తే ఆ చీమ తగ్గిపోయి క్లియర్ అయిపోతుంది. అయితే సర్జికల్ గా శాక్స్ కానీ లోపల ఇంజురీస్ ఉంటాయి చూసావా, వాటిలో మాత్రమే హెపార్సల్ఫ్ ఇస్తే ఏం చేస్తాడు, అది ఓపెన్ చేస్తుంది మళ్ళీ. అందుకని మనం వాళ్ళకి హెపార్సల్ఫ్ ఇవ్వకుండా కాల్కేరియా సల్ఫ్ 200 ఇస్తాం. అప్పుడు ఏం చేస్తుంది, చీమ్ని అబ్జర్వ్ చేస్తుంది. కాల్కేరియా సల్ఫ్ అబ్జర్వ్ చేసి ఉంటుంది. అందుకని మనం కాల్కేరియా సల్ఫ్ ఇస్తాం, లోపల ఇంజెక్ట్ ఇస్తాం. లోపల ఇంజెక్ట్ కాల్కేరియా సల్ఫ్ సార్? అవును, కాల్కేరియా సల్ఫ్ 200 వస్తే క్లియర్. ఓకే, ఆయిల్స్ లో కూడా కాల్కేరియా సల్ఫ్ ఇస్తాం కదా సార్? సార్ ఆయిల్స్ లో కూడా కాల్కేరియా సల్ఫ్ ఇస్తాం. అది వేరు, అది ఇంటర్నల్ ఇంజురీ, అది ఇంటర్నల్ మ్యాటర్. విల్ డిస్కస్ లేటర్. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇట్ ఇస్ డిఫరెంట్. సరే, ఓకే, అట్లా పోవద్దు. ట్రీట్ ద పేషెంట్ బట్ నాట్ ద డిసీజ్. ఇది ఎప్పటికి మైండ్ లో ఉండాలి. చీమ్ పట్టింది కదా, గులాలు వచ్చాయి కదా అని కాల్కేరియా సల్ఫ్ చేయొద్దు. చీమ్ పట్టిన వాడి యొక్క శరీరతత్వాన్ని మొత్తాన్ని గమనించి అప్పుడు మాత్రమే దానికి సంబంధించిన టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ మీద డ్రగ్ ఇస్తే కరెక్ట్ అని పనిచేస్తుంది. ఓకే, అయితే దయచేసి అందరు నోట్స్ ఇవాళ రేపు కానీ నాకు పోస్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాం. ఓకే, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా
गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं। लोकाः समस्ताः सुखिनो भवन्तु। लोकाः समस्ताः सुखिनो भवन्तु। लोकाः समस्ताः सुखिनो भवन्तु। ओम शांति शांति शांति। ధన్యవాదాలు. సందేస్తున్నా.